ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. BPOs బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ కంపెనీస్ అది ఒక రకంగా మేము ట్రీట్ చేస్తున్నాం. రెండోది GCCs గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్. అంటే ఈ టిపికల్ ఏంటంటే ఫార్చ్యూన్ 2500 కంపెనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని అంటే వాళ్ళ ఐటీ సర్వీసెస్ ఆర్ రీసెర్చ్ సర్వీసెస్ భారతదేశంలో పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు అనేక రాష్ట్రాలు చూస్తారు. వాళ్ళకి ఒక రకమైన మనం ఇన్సెంటివ్స్ ఇస్తాం జరుగుతుంది. మూడోది వచ్చేగల భారతదేశంలో ఉన్న కంపెనీలు అంటే పెద్ద పెద్ద కంపెనీలు TCS అయి ఉండొచ్చు, కాండ్యూట్ అయి ఉండొచ్చు, విప్రో, ఇన్ఫోసిస్, డెలాయిట్ ఇలాంటి సంస్థలకి వచ్చేగల వాళ్ళకి ఒక రకమైన కేటాయింపులు చేస్తున్నాం. ఇంకో పక్కనకి వచ్చేగల డెవలపర్స్ ఉన్నారు. సో ఈరోజు మీరు హైదరాబాద్ లో చూస్తే ఇప్పుడు సాలాపూర్ సత్వా కానివ్వండి, రాజ్ పుష్ప కానివ్వండి, అనేక మంది డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్ అందరూ చాలా స్పష్టంగా వాళ్ళు ఏమంటారంటే మాకు భూములు ఇవ్వండి ఆర్ జాయింట్ వెంచర్కి రండి, మేము ఇంత స్క్వేర్ ఫుటేజ్ కంపల్సరీగా మేము ఐటీకే వాడతాము. ఏమైనా కామన్ ఏరియాస్ ఏదైతే కమర్షియల్ అలాట్మెంట్ చేసినప్పుడు కామన్ ఏరియాస్ ఉంటాయి, దాంట్లోనే కమర్షియల్ యాక్టివిటీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫోకస్గా మేము తీసుకుంటున్నాం. టాప్ 100 డెవలపర్స్ ఇండియాతో మాట్లాడుతున్నాం, టాప్ 100 ఐటీ కంపెనీస్తో మాట్లాడుతున్నాం, టాప్ 100 BPO కంపెనీస్తో మాట్లాడుతున్నాం, ఫార్చ్యూన్ 2500 కంపెనీస్తో వాళ్ళు GCC తీసుకొచ్చేదానికి మాట్లాడుతున్నాం. అంతేకాకుండా GCCకి వచ్చేగల అధ్యక్ష డైరెక్ట్ గా కంపెనీస్ కూడా డెవలప్ చేయాలి. సో దేర్ ఆర్ కంపెనీస్, స్పెసిఫిక్ కంపెనీస్ ఎవరైతే GCC కేపబిలిటీ సెంటర్ ఎక్స్ కంపెనీ కోసం వాళ్ళు తయారు చేసి వాళ్ళు తిరిగి ఆ కంపెనీకి అమ్ముతారు ఆ GCC. సో ఎక్స్ కంపెనీ GCC భారతదేశంలో పెట్టాలంటే నేరుగా మేము పెట్టేదానికి ఇబ్బంది ఉంటుంది, మాకు లోకల్ అర్థం అవ్వదు, లోకల్ ఎట్లా రిక్రూట్మెంట్ చేయాలి అన్నీ అర్థం అవ్వదు. సో మీరు సెంటర్ తయారు చేయండి, తయారు చేసిన 2-3 సంవత్సరాల్లో మీ దగ్గర నుంచి సెంటర్ మేము టేక్ ఓవర్ చేస్తాం. ఇట్స్ కమర్షియల్ ట్రాన్సాక్షన్. అది కూడా మేము ఎట్లా చేయాలనే దానిపైన కూడా మేము డిస్కస్ చేస్తున్నాం GCC ఇండస్ట్రీస్తో. సో కాంప్రహెన్సివ్గా తీసుకుంటాం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మేము కొంత భాగం కమర్షియల్ యాక్టివిటీస్ కూడా అలౌ చేస్తున్నాం, అంటే అలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ యాక్టివిటీ. వాళ్ళకి ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, బేసిక్ రీటైలింగ్ యాక్టివిటీస్ ఉంటుంది. సో అవన్నీ కూడా మేము ఎనేబుల్ చేసేదానికి కొన్ని యాక్టివిటీస్ అయితే పర్మిట్ చేస్తాం జరుగుతుంది. సార్ మంచి క్లారిటీ ఇచ్చారు. జనరల్ గా థియరిటికల్ ఇన్పుట్ ఇచ్చారు. బట్ యాక్చువల్ గా మనం విశాఖపట్నం వెళ్ళి ఐటీ పార్క్స్ హిల్ నెంబర్ 1, హిల్ నెంబర్ 2, హిల్ నెంబర్ 3 చూస్తే ఈ 3 కూడా ఎప్పుడు క్లోజ్ అయి ఉంటాయి సార్. అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ అన్ని కూడా ఆల్ బిల్డింగ్స్ కూడా క్లోజ్ అయి ఉంటాయి. నైట్ కానీ పగలు కానీ చూస్తే వాచ్మెన్లు ఉంటారు అంతే, ఏ అప్లై ఉండరు అక్కడ. సో ఈ నిజంగా ఈ ఫ్యాక్ట్ వాట్ ఆర్ ది ఫిగర్స్, మీరు ఇచ్చిన ఫిగర్స్ ఫ్యాక్చువల్ గా రిఫ్లెక్ట్ అవుతున్నాయా గ్రౌండ్ లో? ఎందుకంటే ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్, యాక్చువల్ ఇన్వెస్ట్మెంట్, ప్రపోజ్డ్ ఎంప్లాయ్మెంట్, యాక్చువల్ ఎంప్లాయ్మెంట్, దీని ప్రకారం ఎంతమంది ఎంప్లాయీస్ ఐటీ హిల్ 1, 2, 3లో పనిచేస్తారో అన్నది నాకు క్వశ్చన్ సార్. అధ్యక్ష మీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేరేమో. ఎందుకంటున్నానంటే పూర్తి చేయనండి సార్. చెప్పాలి కదా, చెప్పొద్దంటారా? చెప్పాలి కదా, చెప్తున్నారు మినిస్టర్ గారు. చెప్పమంటారా వద్దా? మీరు మాడుతుంటే మీరు మాట్లాడండి. మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు, గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు. కానీ పూర్తి చేయనండి సార్. సార్ ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, మీరు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, కంపెనీలు రాలే ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. TPS మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి మీరు ఒక విషయం చెప్తున్నాను సార్, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక